శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మేన్ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేన్ రాశి వారికి జూన్ 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేన్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి అంటే ఏదైనా శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క మీన రాశి వ్యక్తిత్వాన్ని అలాగే మీకు రేపు ఏదైనా శుభవార్తలు తప్పకుండా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి భవానీ రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989919618. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం అయితే చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురుగారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఏ సమస్య అయినా కానీ ఇట్టే ఎదిరించగలుగుతారని ఇటు సామర్థ్యం కూడా వీరికి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే వీరికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వస్తుందని ముందుగానే తెలిసిపోతుంది అనమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కావచ్చు, లేదంటే వీరు ఎదుర్కొనే కష్టాల సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేటువంటి ముందులోపే ఏదైనా కానీ ఈరోజు ఒక సమస్య అనేది రాబోతుందని కానీ వీరికి ఏదో రకంగా అనేది వీరికి ముందే తెలిసిపోతుందని చెప్పొచ్చు. అంత జ్ఞానాలను కూడా వీళ్ళు మనం ఈ రాశి అంత విషయం కూడా జరుగుతుంది అనమాట. ఆయన ముందేలోపు ఏదేం పని ఈరోజు వీరికి జరుగుతుందని వాళ్ళకి ఆ అంచనా వస్తారనమాట. ఒక కష్టము, ఒక సమస్య రాబోతుంది అనేటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగినటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. దైవబలం కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వలన ఒక తర్వాత అంటే ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటే ఎదుర్కొని వీరికి ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసికట్టేస్తారు. ఆ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుందని. ఎందుకంటే వీరు చాలా ఎక్కువగా కోపాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కోపాన్ని తనటువంటి మంచి మనసులు కూడా వీరు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళని చూస్తూ అస్సలు ఊరుకోలేరు. తనటువంటి విధంగా సహాయాన్ని అందించడంలో వీరే ముందుంటారు. అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి అంటే వీరికున్నా లేకపోయినా ఎదుటివారు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారి సంతోషాన్ని చూసుకొని పోనీలే మనకు లేకపోయినా వాళ్ళకు దక్కకపోయినా వాళ్ళే సంతోషంగా ఉన్నారు కదా అని చాలా చెప్పి అనుకుంటారు. అంతవరకు తృప్తి పడతారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళని కాబట్టి భగవంతుడు వీరికి ఒక పక్షాన్ని ఎప్పుడు కూడా నిలబడే ఉంటాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు. కాబట్టి వీరికి మంచితనం అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి అలాగే వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే మన మనోధైర్యం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇక అసలు ఈ విషయం ఏమిటి, రేపటి రోజున వీరికి వచ్చేటువంటి సంఘటన ఏమిటి, అలాంటివి ఎక్కువగా ఏమి ఎదుర్కోబోతున్నారు అనేది కూడా వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని ఏదో విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకున్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు కూడా బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ గురించినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది. ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసేటువంటి పని పట్ల కానీ లేదంటే మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నా కానీ ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ని చాలా చక్కచక్క అయితే మీరు ఎదుర్కొంటారు. అలాగే మీ పని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే కనబరిచి సక్సెస్ఫుల్గా అయితే రేపటి రోజున మీ పని మీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి. రేపటి రోజున తర్వాత రోజుకి వాయిదా వేయకుండా మీరు ఉన్న చోటని ఆ రోజునే పని అయితే పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు పని పూర్తి చేస్తారు. ఇక మీరు అసలు ఏది కూడా ఎగ్జైట్మెంట్ లేనటువంటి మంచి క్లిష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక
ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ, లేదంటే ఆ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ, ఆ అమ్మాయితో ఇక తెగిపోయింది, ఆ అమ్మాయికి నాకు ఇంకెటువంటి సంబంధం లేదు, బంధువర్గం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేస్తున్నటువంటి ఆ అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలో రాబోతుందని చెప్పుకోవాలి. అంటే కని విని ఎరుగినటువంటి ఆశ్చర్యానికైతే మీరు గురవబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అండి చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకుంటే ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పండి. అది ఓన్లీ ఏంటంటే మన ప్రేమికులు కానీ, స్నేహితులు కానీ ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా రేపటి రోజున మీరు ఏ బంధాన్ని అయితే దూరం చేసుకొని కొన్ని రోజుల నుండి బాధపడుతూ ఉన్నారో ఆ బంధం తిరిగి రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. రేపటి రోజున మీకు ఆ సంఘటనలో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయి అనే చెప్పుకోవాలి. ఇక మీకు ఆ బంధంతో పూర్తిగా తెగదింపులైపోయింది. ఇక వాళ్ళని మేము ఎప్పటికి కూడా కలుసుకోలేము అనుకున్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరపు వాళ్ళు కానీ, లేదంటే మీరు ఓన్‌గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాలకు కానీ, ఇలా సంబంధించి మీ వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం వల్ల కానీ జరుగుతున్నప్పటికి కూడా మీకు ఎవరితో కూడా సెట్ అవ్వడం లేదని అనుకున్నటువంటి సమయంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందబోతున్నారనే చెప్పుకోవాలి. చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులు తిరగటానికి ఇదొక పెద్ద కారణమైతే కావచ్చు. ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుపుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారని అర్థం అనమాట. ఇక మీరు కల్లో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి అయితే గురవుతారని చెప్పుకోవాలి. అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల కూడా మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతారని చెప్పుకోవాలి. ఇక ఒక అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు, మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ భాగస్వామి దూరమైనటువంటి భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవడం కావచ్చు, ఇలాంటిదనమాట. రేపటి రోజున ఏదైతే బంధాన్ని కోల్పోయారో ఆ బంధాన్ని మరలా తిరిగి మీ జీవితంలోకి స్వాగతిస్తారు. అయితే ఇంకా ఎవరైనా అపార్థం చేసుకుని ఉన్న మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ అయినా కావచ్చు, వారి యొక్క పొరపాటును వారు తెలుసుకొని చక్కగా మీ జీవితం రావడం అయితే కాకుండా మీ యొక్క సలహా సూచనతో మీకు రాజయోగం అయితే తప్పకుండా త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి. అయితే తప్పు చేశారనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయాలనేటువంటి సిచ్యువేషన్తో మిమ్మల్ని హెల్ప్ చేయాలనో, లేదంటే వారికి ఏదన్నా ఇంకా అవసరమైనటువంటి ఏదన్నా అవసరానికో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఆ కాంటాక్ట్ అవడంతో మీరు మరలా చక్కగా ఒకరినొకరు మనసులను అర్థం చేసుకోవడం, ప్రేమికులైతే మనసును అర్థం చేసుకోవడం, లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా జరిగిందని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవడం, ఇలా అనమాట. ఇక అలాగే రేపటి రోజున ఒక వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు అన్ని విజయాలు అయితే రేపటి రోజు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తాయండి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత పూజ గదంతా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ, కోరిక కానీ, సంకల్పం చెప్పుకొని గతంలో ఏదైనా తప్పు చేసినా కానీ, మా బంధం మేము కోల్పోయినా కానీ మరలా తిరిగి మేమైతే సహకరించమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి. ముందు రోజుల్లో ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారం సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యాన్ని విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకూలంగా ఉన్నప్పటికి కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా అండి. దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీరు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజు మీ జీవితంలో జరుగుతాయి. ఈ విధంగా గ్రహచలనం వలన నిత్యం మీకున్నటువంటి ఆకాంక్ష, కోరిక, భయం వలన మీకు అవకాశాలు అన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీలో ఉన్నటువంటి
ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేమో అనేది చేయగలమో లేమో అనేటువంటి ఒక నిరాశ మమ్మల్ని వెతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టేసి మనం ఏవైనా పని కానీ చేయలేమండి. కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చినటువంటి అవకాశాలు అయితే కానీ మీరైతే వినియోగించుకోండి. జీవితంలో మీరు మంచి ఉన్న స్థిర అయితే చేరుకుంటారు. అలాగే కొన్ని పరిస్థితులు మీరు ఎక్కడానికి కొంత సరైనటువంటి సలహా కూడా అవసరం. కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మంచి సలహాలు అయితే తీసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీలో ఉన్నటువంటి భయం అయితే తొలగిపోతుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి మీరు రేపటి రోజున మీ ధనాన్ని అయితే తిరిగి పొందేటువంటి ఛాన్సెస్ కూడా రేపటి రోజున మీ జాతక ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి లోన్ల విషయంలో ఎవరైనా అప్లై చేసి రావటం లేదని చెప్పి బాధపడినా అలాంటి వారికి కూడా లోన్ శాంక్షన్ అవటం అయితే అలాగే గృహ నిర్మాణం కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న వారు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీపై వ్యాపారస్తులను కొంచెం కనుక్కొని ఏ విధంగా ఎలా ఉంటుంది, ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలనేటువంటి విషయాల్లోని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు కూడా అన్నీ కూడా వ్యాపారంలో కూడా మంచి లాభాలు అయితే రావడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా అయితే మీన రాశి వారి జాతక ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మరి తెలుసుకున్న మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.